కాకతీయ యూనివర్సిటీ నుంచి జాతీయ యూత్ పార్లమెంట్లో ప్రత్యేకంగా పాల్గొనడం సంతోషంగా ఉందని శ్రీజ జాదవ్ తెలిపారు. బయోటెక్నాలజీ విభాగంలో ఎంఎస్సీ చదువుతున్న శ్రీజ యాదవ్ న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ నేషనల్ పార్లమెంటులో విశేషమైన మార్కులు సాధించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిష్టాత్మక జాతీయ యూత్ పార్లమెంటులో కాకతీయ యూనివర్సిటీ నుంచి దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా పార్లమెంటులో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల యొక్క విశిష్టతను తెలుసుకున్నామని వెల్లడించారు. Pooja Jadhav, and I am pursuing my Masters in Biotechnology from Kakatiya University. My journey from sitting in the last bench of my class to standing in the podium in the Youth Parliament is just phenomenal. And first and foremost, I thank my parents. And next to it, my sincere thanks to Ms. Radhika Tippani ma'am and Parika Mahendra sir, who always been my constant support and encouraged me. And they guide me as a torch bearer. And now today I'm here and I attended the Youth Parliament, Vikasit Bharat Youth Parliament 2025 in Delhi. And it's been a very transformation journey. I met over 130 vibrant youngsters over there. And I met few people with various ideologies, and I've been there for 3 days actually. I learned a lot of new things, and I'm been 2 days a member of parliament in the New Delhi, and then I've been visited to the gallery of live session of parliament in the New Delhi. It's been a phenomenal thing in my journey. Thank you. ఈరోజు మా కాకతీయ ముద్దు బిడ్డ శ్రీజ జాదవ్ బయోటెక్నాలజీ విభాగం నుంచి నేషనల్ లెవెల్ యూత్ పార్లమెంట్ లైవ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేసి విచ్చేసిన సందర్భంగా మేము మా హెచ్ఓడి మా పిల్లలు మా టోటల్ కేయూ స్టాఫ్ అందరం కలిసి శ్రీజాకి వెల్కమ్ చెప్పడం జరిగింది. ఇది ఒక ఇన్స్పిరేషన్ మాత్రమే. ఏంటి అంటే నెక్స్ట్ పిల్లలు కూడా వికసిత్ భారత్ సాధించాలి అంటే వాళ్ళ వంతు పాత్ర ఏంటి, యువత పాత్ర ఏంటి, వికసిత్ భారత్ త్వరగా 2047 మోడీ గారి ఆంక్ష ప్రకారము మనం వికసిత్ భారత్ ఎలా సాధించాలి అనే దానిపైన 3 రోజులు అనర్గళంగా మాట్లాడి ఎంతో మంది జడ్జిల యొక్క మనసుల్ని గెలిచి శ్రీజ ఈరోజు ఇక్కడికి వచ్చింది అంటే ఇదంతా తన యొక్క అకుంఠిత పటిమ మరి ఆమెకున్న డెడికేషన్ ఓవర్ ద స్టడీస్. సో థ్యాంక్ యూ శ్రీజ ఆన్ దిస్ అకేషన్ అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ. At the same time, thank you media and everything for taking this as a very inspirational movement into the society. Thank you one and all.